హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి బిట్టు స్కూల్లో కాన్వకేషన్ డే సెలబ్రేషన్ జరుగుతుంది. సో దాంట్లో బిట్టు పర్ఫార్మెన్స్ కూడా ఒకటి ఉంది. సో దానికోసమే నేను అండ్ మా హస్బెండ్ అయితే వచ్చాము. సో రాగానే వాళ్ళు డ్రెస్ అయితే ఇచ్చారు అండ్ డ్రెస్ వేసేసి వాడికి మేకప్ కోసం తీసుకొని వెళ్ళాను నేనే. వాళ్ళ టీచర్తో వాడు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు, కొంచెం ఏడుస్తున్నాడు. సో నేనే తీసుకొని వెళ్ళి మేకప్ అయితే వేయించేసాను. అసలు ఇంట్లో పౌడరే వేసుకోడు, వాళ్ళు మేకప్ వేస్తుంటే ఎంత ముద్దుగా వేయించుకుంటున్నాడో చూడండి. నాకైతే చాలా అంటే చాలా ముద్దు వచ్చింది. తర్వాత లిప్స్టిక్ అంతా మొత్తం ఫుల్ మేకప్ అయితే వాళ్ళు వేసి పంపించేశారు. నాకైతే చాలా అంటే చాలా క్యూట్ అనిపించాడు. ఇంకా డ్యాన్స్ ఎలా చేస్తాడో ఏమో అని క్యూరియాసిటీ అయితే చాలా ఉంది. ఆ తర్వాత వాడి మేకప్ వాడికే చూపిద్దాం, వాడు ఎలా ఫీల్ అవుతాడో అని వాడికైతే చూపించాము. సేమ్ అమ్మాయిలకైతే డిట్టు అయితే నాకైతే కొట్టాడు. అండ్ తర్వాత వాళ్ళ బావల పర్ఫార్మెన్స్ కూడా ఉంది. వాళ్ళతో కలిసి ఒక ఫోటో దిగమంటే వాళ్ళు చూడండి, వాడు ఉండట్లేదు అనేసి ఎత్తుకొని వాళ్ళు ఫోటో దిగేస్తున్నారు. పిక్స్ తీసుకున్నాక బిట్టుని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వదిలేసి మేమైతే స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయాము. టీచర్స్ అయితే దూరంగా కూర్చో అని అన్నారు, చూస్తే మళ్ళీ ఏడుస్తాడు అనేసి. సో మేమైతే వాడికి కనిపించకుండా ఒక సైడ్ అయితే కూర్చున్నాము, ఎక్కడో బ్యాక్ సైడ్ అలా. ఆ తర్వాత వాళ్ళ టీచర్ తీసుకొని వెళ్ళింది. సో స్టేజ్ అయితే ఎక్కేశారు. ఫస్ట్ వచ్చింది ఆ అబ్బాయి, ఫస్ట్ జెంట్ అయితే వాడే. సో వీడికి కోఆర్డినేషన్గా ఆ అమ్మాయిని అక్షిత అంట తన పేరు. అక్షిత అండ్ బిట్టు ఇద్దరు కోఆర్డినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వీడు చిన్నోడు కదా, వాళ్ళ క్లాస్ రూమ్లోనే చాలా అంటే చాలా చిన్నోడు వీడు. స్కూల్లో తొందర వేసాము. అండ్ ఇప్పుడు వాళ్ళంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఇంకా ఎలాగో అలా చేస్తారు, కానీ వీడికి ఇంకా అలవాటు లేదు కదా, ఎలా చేస్తాడో ఏమో అని అనుకున్నాము. డ్యాన్స్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. నాకు అండ్ మా హస్బెండ్కి మాత్రం చాలా అంటే చాలా భయం అండ్ క్యూరియాసిటీ అన్నీ వచ్చేసాయి. సో అసలు వాడు చేస్తాడన్న ఎక్స్పెక్ట్ అయితే అస్సలు చేయలేదు. ఏదో ఇంకా స్టేజ్ అయితే ఎక్కుతాడు అన్నట్టు అనుకున్నాం, కానీ చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నేనైతే ఒకటే చెప్పాను, పక్కన ఎవరు ఉంటే వాళ్ళని చూసి చేసేనానా, నేను చిన్నాడు కదా, నువ్వేం కాదు, నువ్వు చేసేనాన్న, ఎలా చేసినా ఏం పర్లేదు నాన్న, చేసేనానా అని చెప్పేశాను. సో వాడికి వచ్చినట్టయితే వాడి వంతు వాడైతే ప్రయత్నించాడు. అండ్ బిట్టుకి కోఆర్డినేషన్గా ఆ పాప ఉంది కాబట్టి సరిపోయింది, కానీ ఆ పాప కాకుండా వేరే ఏ పాప వచ్చినా కానీ అంత బాగా కవర్ అయితే చేయకపోతుండే. యాక్చువల్గా ఏమైందంటే మిడిల్లో నేను వీడియో తీస్తుంటే నేను కనిపించాను బిట్టుకి. సో వాడు డ్యాన్స్ చేయడం ఆపేశాడు. వాడు ఆపినా కానీ వాడు చేసినట్టు ఈ పాప క్రియేట్ చేసుకుంది. ఆ మూమెంట్లో ఆ పాప నాకైతే చాలా ముద్దొచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే బిట్టుని రెడీ చేసి టీచర్స్కి ఇస్తుంటే వీడు బాగా ఏడ్చాడు. ఏడ్చే వరకు ఏమైందంటే నేను మా హస్బెండ్ అనుకున్నాము వీడిని డ్రాప్ చేద్దామా అన్నట్టు అట్లా ఒక మాట అనుకున్నాం, కానీ ఒకవేళ డ్రాప్ చేస్తే పాప అంటే వీడి పాప ఫీల్ అవుతుంది కదా అన్నట్టు అట్లా కూడా ఒకటి అనుకున్నాం. అండ్ ఇంకొకటి చేసిన లేదంటలేదు, స్టేజ్ అయితే ఎక్కుతున్నాడు కదా, స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది కదా, అది పోతుంది కదా అన్నట్టు ఒకటే ఒక రీజన్ తోటి స్టేజ్ మీదకి అయితే పంపించాము. అండ్ లాస్ట్ వీడియో అయితే ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.